వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. సీనియర్ బీజేపీ నేత నర్సీపట్నం నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ వజ్రగడ గ్రామం నుంచి, మాకారపాలెం మండలం నుంచి, వజ్రగడ గ్రామం నుంచి చిన్నప్పటి నుంచి రాజకీయాలతో ఆసక్తి కలిగి నాన్నగారు వ్యవసాయం చేస్తూ అయ్యన్నపాత్రుడి స్ఫూర్తితో రాజకీయ రంగం ప్రవేశించాలని ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తూ రాజకీయాలకు రావాలంటే డబ్బే ప్రధానంగా భావిస్తూ ఫిషరీ అధినేతగా కాకినాడ ఫిషరీ సొసైటీ నుంచి ఈరోజు బీజేపీ నేతగా సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తులో పోరాటం చేసిన ఎర్రన్నాయుడు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. ఎర్రన్నాయుడు గారు వస్తే సార్, ఎట్లా అసలు మీ నాన్నగారు ఏం చేస్తున్నారు, మీరు ఎలా రాజకీయాల్లో రావాలనుకున్నారు? మా నాన్నగారు వ్యవసాయం చేసేవారండి. నేను ఇంటర్మీడియట్ అయినంటే ఇందులో వ్యాపారంలో ఆక్వా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను సార్. ఆక్వా రంగంలో మీరు ఎలాంటి ఒడిదుడుకులు పెట్టుకున్నారు? అసలు ఆక్వా రంగంలో ఎలా ఇచ్చేసి? ఆక్వా రంగంలో వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి సహాయతమే సార్. దాని గురించి చెప్పుకుంటూ పోతే చాలా సబ్జెక్ట్ ఉంది. అసలు మీకు రాజకీయాలు ఎలా కనెక్ట్ అయ్యాయి? రాజకీయాలు నేను 83 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాజకీయంలో అయ్యన్నపాత్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చూసి నేను ఇంప్రెషన్ అయ్యాను. ఆయన వెనకాల జెండా పట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. ఆయన అభివృద్ధే నా ఇంప్రెషన్. ఎప్పుడైనా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో నేను రాజకీయ ప్రవేశం చేశాను సార్. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడు మీరు ఫిషరీ అధినేతగా ఎదిగినప్పుడు మీ ఊర్లో మీరు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టాలనుకుంటున్నారు? మా ఊర్లో అప్పుడు ఆర్థిక లోపం చాలా ఎక్కువ ఉండేదండి. డబ్బు కొరత ఉండేది. ఇప్పుడు డబ్బులు కొరత లేదు. మా గ్రామం బాగా డెవలప్ చెందింది. అది డెవలప్మెంట్ కూడా టీడీపీ హయాంలో, అయ్యన్నపాత్రి హయాంలోనే అయ్యింది సార్. మీరు చిన్నప్పటి నుంచి స్టూడెంట్ రాజకీయాల నుంచి, ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల నుంచి మీరు ఇప్పటికే రాజకీయంలోకి వచ్చి బీజేపీలో చేరి ఎన్ని సంవత్సరాలు అయింది? బీజేపీలోకి చేరి నేను 2014లో బీజేపీ సబ్జెక్ట్ని తీసుకున్నాను సార్. ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది సార్ బీజేపీ సబ్జెక్ట్ని తీసుకొని. అంతకుముందు అయ్యన్నపాత్రి గారు టీడీపీ పార్టీలో ఉండేవాడిని. అయ్యన్నపాత్రి గారు అభివృద్ధి నా ఇంప్రెషన్. నేను ఎప్పటికైనా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో, రాజకీయంగా ఎదగాలన్న ఆలోచనతో నేను టీడీపీ పార్టీ నుంచి బీజేపీకి రావడం జరిగింది. టీడీపీలో మీ ఊరు గ్రామ రాజకీయాల పరిధిలో మీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అసలు ఎట్లా ఆ కేసులు ఎవరు పెట్టారు, ఏంటి? గ్రామ రాజకీయాల్లో ఇవన్నీ మామూలే సార్. గ్రామ రాజకీయాల్లో లీడర్స్ ఉంటారు, 4-5. ఈ లీడర్స్లో సంగీత భాగం అంటే అనుకూలించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ టైంలో కొన్ని కేసులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అంతేకాని పార్టీ పరంగా పెట్టిన కేసులు కదండి, గ్రామ రాజకీయాలు ఉద్దేశించుకొని పెట్టుకున్న కేసులే. అలా చాలా కేసులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అది టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే. టీడీపీకి మీరు అనుసంధానంగా పనిచేశారు. అదే టీడీపీ మిమ్మల్ని కాపాడలేదు ఆ రోజుల్లో అంటే మీరేమంటారు? అంటే గ్రామంలో ఇరు వర్గాలు అంటే గ్రామ రాజకీయాలు ఎలాగుంటాయంటే ఒకే పార్టీలో 4-5 లీడర్స్ ఉన్నప్పుడు ఆ 4-5 లీడర్స్లో చిన్న విభేదాలు వచ్చినప్పుడు అధిష్టానం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అలాగే ఎవరికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ రోజు నాకు న్యాయం చేయలేకపోయాను. టీడీపీ అంటే మీకు అపారమైన అభిమానము. అయ్యన్నపాత్రుడు అంటే రాజకీయ స్ఫూర్తితోనే మీరు పార్టీలో కానీ ఈ రాజకీయాల్లో రావాలని అనుకున్నారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు మెర్జ్ బీజేపీ, జనసేన, టీడీపీ ఎలియన్స్తో మీకే ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తే మీకే టికెట్ రావాల్సిన ఈ పరిణామంలో టీడీపీతో కలిగితే మీరేమంటారు? బీజేపీ పార్టీ ఆదేశాలు ఇస్తే బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలకు సేవ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అదే స్ఫూర్తితో నేను బీజేపీ పార్టీలో కూడా ఈ 9 సంవత్సరాల కాలం ఎంట కూడా నేను బూత్ స్థాయిలో పనిచేయడం కూడా జరిగింది. ఇప్పుడు 3 పార్టీల కలయికలో మీకు మీ బీజేపీలో ఇప్పటికే వర్గ భేదాలు ఉన్నాయి. అసలు దాన్ని ఏ రకంగా సెటరేట్ చేసి సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేసి ఏ రకంగా ముందుకెళ్దామనుకున్నది భారతీయ జనతా పార్టీ? మా పార్టీలో వర్గ భేదాలు అయితే లేవండి. కలిసికట్టుగానే బీజేపీ అందరం కలిసికట్టుగానే పనిచేస్తున్నాం. పార్టీలో ఏ గొడవలు కానీ ఏ విభేద భేదాలు కూడా ఏమీ లేవు. 1-2 తప్పులు చేసి
మాట నిజమైనా కనుక పార్టీ అధిష్టానం వాళ్ళపైన సరైన నిర్ణయం తీసుకొని చర్య తీసుకుని వాళ్ళ పక్కన పెట్టడం కూడా జరుగుతుందండి. అంతేగాని ఎటువంటి పార్టీలో ఎటువంటి కలహాలు కానీ ఏమీ లేవండి. అంత కలిసిపెట్టుగానే పనిచేస్తున్నాం. ఈ రోజు సీఎం రమేష్ అయ్యన్న పాత్రని మామూలుగా సాదాసీదాగా పార్టీ మధ్యలో కలిశారు. అయినప్పుడు పట్టణ అధ్యక్షుని కూడా పిలకుండా ఈ పాత గ్యాంగ్ ఏదైతే మీ పాత భారతీయ జనతా పార్టీలో ఉన్న పాత వ్యక్తుల్ని ఈ రోజు అయ్యన్న పాత్రని కలిశారు. ఏ రకంగా మీరు భావిస్తారు చెప్పండి. అయితే పార్టీ 5 సంవత్సరాల నుంచి ఈ వేళ వచ్చిన వ్యక్తులు పార్టీలో యాక్టివ్గా లేకపోయినా కనుక ఈ రోజున్న పార్టీకి అందరూ సమానంగానే పనిచేయాలి, ప్రతి ఒక్కరూ పార్టీకి అనుకూలంగా పనిచేయాలి. కాబట్టి అదే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనతో ఈ రోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. మండల పార్టీ అధ్యక్షుని కూడా ఈ రోజు పిలకుండా, ఏదైతే విశ్వనాథం అనే పార్టీ అధ్యక్షుని కూడా పిలకుండా, గతంలో భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కలిసి చేస్తుంటే ఎట్లా మీ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో కోఆర్డినేట్ చేసి సీఎం రమేష్ ని ఏ రకంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మన రాష్ట్రంలో కేంద్రంలో అయితే 400 పైబడి సీట్లు కేంద్రానికి వస్తాయండి. మన రాష్ట్రంలో వచ్చి 140 పైబడి సీట్లు టీడీపీ కూటమి పార్టీకి సీట్లు రావడం జరుగుద్ది. అంతేకాదండి, ఇక్కడ నర్సీపట్నాన్ని అయ్యన్న పాత్ర గారు 20 నుంచి 30 వేల మెజార్టీతో రావడం జరుగుద్ది. అలాగే సీఎం రమేష్ గారిని కూడా గెలిపించుకోవడానికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కృషి చేయాలని మన అందరం పార్టీ తరఫున కూడా ఆమోదం చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో నర్సీపట్నం నియోజకవర్గంలో చాలా ఆరోపణలు అయితే గతంలో ఉన్నాయి. స్మార్ట్ విలేజ్ కావచ్చు, సెక్స్ ర్యాకెట్ కావచ్చు, ఈ గంజా ర్యాకెట్ కూడా భారతీయ జనతా పార్టీ నేపథ్యంలో జరుగుతుందని గతంలో చాలా మీడియాలో వదంతులు వచ్చాయి. దానిపై మీరు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంది, అసలు సంబంధం ఉందా లేదా అంటే మీరేమంటారు? సెక్స్ ర్యాకెట్ కానీ స్మార్ట్ విలేజ్ కానీ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదండి. ఇవన్నీ ఆరోపణలు తీసుకొచ్చి కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయంటే మా పార్టీ భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని చుట్టుకున్నాయి తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెల్లు కోరుకోదు, మంచిని కోరుకుంటుంది, అభివృద్ధిని కోరుకుంటుంది, డెవలప్మెంట్ని కోరుకుంటుంది. అంతే తప్ప చెల్లు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే 1-2 ఉన్నా కనుక జిల్లా పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ వాళ్ళపైన సరైన చర్య తీసుకొని వాళ్ళు పక్కన పెట్టడం జరుగుద్ది. ఏమైనా తప్పులు ఉన్నా కానీ జిల్లా పార్టీ చూస్తూ ఊరుకోదని, తప్పు చేసిన ఎవరిని వదలడం, వెంటనే తీసి పక్కన పెట్టేసి మంచి వ్యక్తులు చూసి సరైన లీడర్ పోషించే వ్యక్తుల్ని చూసి ప్రొసీడింగ్లో కూడా పెడుతుంది. కొన్ని పార్టీలు అన్నారు మీరు, కొన్ని పార్టీలు మా మీద బురద జల్లే ప్రయత్నం. ఈరోజు టీడీపీతో జత కడుతున్నారు కదా, మరి ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ? టీడీపీ అన్నది ఇప్పుడు ఈవేళ రాష్ట్రంలో పరిపాలన అన్నది గాడి తప్పింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్నది పూర్తిగా గాడి తప్పింది. ఎటు చూసినా అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా గాడి తప్పిన పరిపాలన కింద ఉంది. మేమే ఇస్తున్నామని చెప్పి డబ్బులు వేయడం, పరిపాలన పూర్తిగా రాష్ట్రం అదో లోకంలో పడిపోయింది. రాష్ట్రం ఈరోజు చూస్తే భవిష్యత్తు కోల్పోయింది. ఈ 4 సంవత్సరాలలో భవిష్యత్తు ఎంత కోల్పోయింది? 20 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం. 20 సంవత్సరాలు వెనక్కిపోయిందంటే మనకి రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ కావాలి. ఎటు చూసినా ఒక విజనరీ లీడర్ కావాలంటే ఒక చంద్రబాబు నాయుడే ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్నా, ఒక రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలన్నా, అలాగే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలన్నా ఒక చంద్రబాబు నాయుడు వల్ల జరుగుద్ది. కాబట్టి అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని సరైన గాలిలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈవేళ టీడీపీ పార్టీతో భారతీయ జనతా పార్టీ జత కట్టడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన కారణంలో భారతీయ జనతా పార్టీ అస్తం ఉందంటే మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ ఎవరి మీద ఎటువంటి ఏమి ఆరోపణలు కానీ ఏమీ చేయదండి. కోర్టులు చట్టాలు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతారు. భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళేదానికి ఎటువంటి విషయం కూడా లేదండి, దాని సంబంధం కూడా లేదు. ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంటరీలో సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారు కాబట్టి మీ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో అనేక ఆరోపణలు
మళ్ళీ దీన్ని ఏ రకంగా సీఎం రమేష్ని ఇక్కడున్న పరిస్థితులు కానీ అనకాపల్లి పార్లమెంటులో ఏ ఒక ప్రజల అవసరాలు ఉన్నాయి, ప్రజలు ఏం కావాలని కోరుకుంటే ఎక్కడి నుంచి వచ్చిన లీడర్ని ఇక్కడ ప్రమోట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? రాజకీయాల్లో లోకలు వాళ్ళకలు ఉండదండి. రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచన్నా పోటీ చేయొచ్చు. మన జిల్లాకి ఎవరు మంచి లీడరు, మన జిల్లాకి మంచి లీడర్ రావాలి, మన జిల్లాని డెవలప్ చేయాలి. భారతీయ జనతా పార్టీ స్టేట్ అధినేత నిర్మలా సీతారామన్ అల్లూరు సీతారామరాజు పార్కును సందర్శించి వస్తున్న సందర్భంలో తాళపాలెంలో ఒక కోటాడేల చెకింగ్కి ఆమె వెళ్ళినప్పుడు ఏ పథకము ఎవరిది అనేది తెలియకున్న సందర్భంలో ఆమె ప్రశ్నిస్తే మా స్టిక్కర్ లేదు అంటే మీ భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు మీరు అందరూ మాట్లాడుతున్న నాయకులు కూడా దాన్ని ఎందుకు జనాల్లో తీసుకెళ్ళకపోయారు? ఇది ప్రశ్నలు వస్తుంది. కారణం ఏంటంటే ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళే దానికి అనుకూలంగా మలుచుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి పథకాలను కూడా ఉచిత బియ్యాన్ని కూడా మేమే వేస్తున్నామని చెప్పి డొప్పు కొట్టుకొని స్టిక్కర్లు అంటించుకొని రాష్ట్రాలు రాష్ట్రాలు ఈ రాష్ట్రం అని కాదండి, ప్రాంతీయ పార్టీలు ఏమైనా సరే ఇలా చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నాయండి. సరే, రేపు సీఎం రమేష్ ఎంపీ క్యాండిడేట్గా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నుంచి దాదాపు సీఎం రమేష్ టికెట్ని ఖరారు చేసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీలో నర్సీపట్నం నియోజకవర్గంలో 4 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులన్నీ ఏకం చేసి సెక్స్ బ్రాకెట్ కావచ్చు, స్మార్ట్ విలేజ్ నేపథ్యం కావచ్చు, వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. అసలు మీరు ప్రజల్లో తిరిగితే ఆ జనాలు ఓటేస్తారా అని అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీలో గ్రూపు విభేదాలు అయితే లేవు సార్. భారతీయ జనతా పార్టీ ఒకటే. ఒకరిద్దరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద జిల్లా పార్టీ చర్య తీసుకోవడం జరిగింది, వాళ్ళ పార్టీ నుంచి పక్కన పెట్టడం కూడా జరిగింది. పార్టీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేయదు సార్. సరైన వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ దూరంగా పెడతారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే ఎప్పుడూ లేదండి. భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్తల్ని ఈరోజు అయ్యన్న పోతలు ఇంటికి వెళ్లకుండా స్కామ్ బాయ్లో అవినీతి పరులు ఉన్న మనుషులే ఈరోజు భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్ మాజీ మంత్రి అయ్యన్న పోతలు ఇంటికి తీసుకెళ్లడంలో అంతరం ఏంటి? ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీ కన్వీనర్గా నేను 29 నేనే వెళ్ళాను సార్. భారతీయ జనతా పార్టీలో సరైన లీడర్స్ సరైన వాళ్ళు వచ్చాం, కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరో అయ్యన్న పాత్ర గారు ఇంటికి రాలేదు. వాళ్ళు పర్సనల్ ఏజెండా మీద ఏ ఉద్దేశంతో వచ్చారో అయితే తెలియదు, కానీ పార్టీ పరంగా సీఎం రమేష్ గారి తమ్ముడు బెదర్ వచ్చిన సందర్భంగా అయితే భారతీయ జనతా పార్టీ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఒక పార్టీని లీడ్ చేసేవాళ్ళు వెళ్ళేవండి. ఒకవేళ వేరే ఎవరైనా వచ్చారేమో, మేము ఉన్నప్పుడైతే రాలేదండి. వచ్చినా కనుక వాళ్ళ ఏజెండా మీద వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద వచ్చారైతే మాకు తెలియదండి. మేము ఉన్నప్పుడైతే వాళ్ళు ఎవరు రాలేదు. వచ్చారా రాలేదా అనేది జర్నలిస్టులు బాధ్యత, జర్నలిస్టులు తీసుకున్నారు. వచ్చినప్పుడు మా దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఆ రోజు స్మార్ట్ విలేజ్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొద్ది రోజులు వాళ్ళని దూరం పెడితే ఈవేళ అడావుడిగా రెడీమేడ్ క్యాండిడేట్ అంటే మీరు ఏమనుకున్నా రెడీమేడ్. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు తెలియదు, ఈ ప్రాంత ప్రజల సమస్యలు కూడా తెలియని సీఎం అని రమేష్ని తీసుకొచ్చి అయ్యన్న పాత్రులు లాంటి మేమే గెలిపిస్తాము అని భారతీయ జనతా పార్టీ అంటుందంటే మీ స్టాండ్. భారతీయ జనతా పార్టీలో ఒకటేశారు పార్టీ జెండాని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను మూసి డబ్బులు ఉన్నాయా లేవని చూడతారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయారు, వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి, లేదా వాళ్ళకు వాళ్ళే సీఎం అవ్వాలని భారతీయ జనతా పార్టీ ఉంది. పార్టీలో ఎవరో కష్టపడి పనిచేశారు, ఎవరు డెవలప్మెంట్ చేశారు. భారతీయ జనతా పార్టీని అంటే ఒక ప్రజలకి అందుబాటులో సర్వీస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే గుర్తించి భారతీయ జనతా పార్టీకి అయ్యన్న పాత్రని గెలిపించే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అంటే మీరు ఏం చెప్పండి. భారతీయ జనతా పార్టీకి అయ్యన్న పాత్రి గారిని గెలిపించాలనుకుంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి
30 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో, అంటే అనకాపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో భారీ అత్యధిక మెజార్టీతో అయ్యన్న పాత్రి గారిని భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీకి పంపిస్తాం. ఎర్రనాయుడు గారు ఒక మాట సీఎం రమేష్ గారిని పార్లమెంట్ పంపిస్తాం. సీఎం రమేష్ గెలిపించాను, ఇంకో గెలిపించాను, అదంతా మాకు అవసరం కాదు. కానీ భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ లో 2% ఓట్లేంది అయ్యన్న పాత్రులు లాంటి మేము భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాము అన్నలో మీ అంతరం ఏంటి అసలు? మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారండి. 1%, 5% కదండి, 20 నుంచి 25% భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ఉందండి. 262 బూత్ కేంద్రాల్లో 237 బూత్ కేంద్రాలు వేసింది భారతీయ జనతా పార్టీ అండి. 67 శక్తి కేంద్రాలకి 63 శక్తి కేంద్రాలు వేసిందండి. ఇంచుమించులో 25 నుంచి 30 అంటే 30% ఓటు బ్యాంక్ సంపాదించగలిగిందండి. గతంలో కన్నా మెరుగైన ఓటు బ్యాంక్ సంపాదించింది భారతీయ జనతా పార్టీ. ఎవరిగా అడుగుతున్నాను, టీడీపీ మిమ్మల్ని గెలిపిస్తుందా, భారతీయ జనతా పార్టీ టీడీపీని గెలిపిస్తుందా? ఇది ఒకటి క్లారిఫై. 3 పార్టీని కలిపి టీడీపీని అభివృద్ధిలోకి తీసుకురావాలని మా జీవన్ సార్, మా గోలు. ఎందుకంటే రాష్ట్రం పరిపాలన ఇప్పుడే గాడి తప్పింది. రాష్ట్రం అధోగతిలో పాలైంది. రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టగలిగిన వ్యక్తి విజనరీ లీడరు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి 10 సంవత్సరాలు ఏకదాటికి ఇస్తే ఒక రాజధాని అవనియండి, ఒక ఇండస్ట్రీని అవనియండి, ఓ డెవలప్ అవనియండి, ఏ రంగాల్లోనైనా అభివృద్ధి చేయగలన్న పూర్తి నమ్మకంతో గమనించి భారతీయ జనతా పార్టీ టీడీపీతో జత కట్టడం అయింది. జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి జత కట్టడం జరిగింది. ఆక్వా రంగంలో ఫిషరీ అనే దాంట్లో మీరు వద్దరగాడ గ్రామం నుంచి మాకారపాలెం మండలం నుంచి వెళ్ళి ఇండస్ట్రీ నేతగా మీరు ఎదిగారు. మీకు టికెట్ రాలేదు అనే బాధ ఏమైనా ఉందా? మాకు టికెట్ పోటీ చేసామని రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం సార్. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. మాకు టికెట్ అన్నది కదండి. అయ్యన్న పాత్ర చింతకాయలు అయ్యన్న పాత్ర గారు చేసిన నర్సీపట్నానికి అభివృద్ధి అవనియండి, డెవలప్మెంట్ అవనియండి. ఈ రోజు చాలా మంది చాలా రకాలుగా విమర్శించవచ్చు. అయ్యన్న పాత్ర గారు నర్సీపట్నం నియోజకవర్గానికి చేసిన సేవలు అయితే మరవలేనియండి. మనమే కదండి, మన పిల్లల తరాల కాడి నుంచి కూడా మరవలేరు. ఎందుకంటే అంత డెవలప్మెంట్ చేశారు. ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో కూడా అయ్యన్న పాత్ర గారు నర్సీపట్నాన్ని డెవలప్ చేశారు. కాబట్టి ఈ మీడియా మీకుండా నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన, భారతీయ ఉమ్మడిగా వెళ్తారు. పార్లమెంట్ స్థాయిలో సీఎం రమేష్ని క్యాండిడేట్గా తెచ్చి ఏ ఒక అభివృద్ధి మీ మేనిఫెస్టోలో అసలు ఏముంది, మీ దగ్గర ఏముంది? జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి సీఎం రమేష్ గారిని ఎంపీగా నెగ్గించి భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి అసెంబ్లీ అంటే అనకాపల్లి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎంపీగా మోడీ గారికి మేము గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాము. అత్యధిక మెజార్టీలతో నర్సీపట్నం అసెంబ్లీలో అయ్యన్న పాత్ర కూడా 25 నుంచి 30,000 మెజార్టీతో గెలిపించుకోవాలని కృషిస్తూ ఉన్నాం. అసలు మీకు ఈ ప్రాంత సమస్యలే అవగాహన లేదు. మీరు ఎక్కడ రెడీమేడ్ వచ్చి ఈరోజు అన్ని సీట్లు గెలుస్తాము అని మీరు ఏ రకమైన మీ దగ్గర అంటే ఏ రకమైన మేనిఫెస్టోలు ఉంది మీ దగ్గర? దిశ దశ నిర్దేశించినది రెడీమేడ్ క్యాండిడేట్ వచ్చారు, సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చాడు, ఈ ప్రాంత ప్రజలు రైతాంగానం కోసం కాబోనే ఏ సమస్య కూడా మీకు తెలియని ఉన్నప్పటికి కూడా మీరు ఏ రకంగా గెలుద్దాం అనుకున్నారో చెప్పండి. రాజకీయాల్లో ఎవరు లోకల్గా స్థానికులే పోటీ చేస్తున్నది గతంలో గంటా శ్రీనివాసరావు అండి. అలాగే చాలామంది రాజకీయ వ్యక్తులు ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి నేషనల్ పార్టీలు ఎవరెక్కడి నుంచి ఎవరు మంచి వర్క్ చేస్తారో, ఎవరు ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారన్న విషయం మీద, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారన్న అభివృద్ధి ఎవరు ఎక్కువ చేస్తారన్న ఉద్దేశంతో ఎక్కడి నుంచి వచ్చి రాష్ట్రంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మన సీఎం రమేష్ గారు మా అనకాపల్లి పార్లమెంట్లో పోటీ చేసి మేము గెలిపించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మా అనకాపల్లి జిల్లాకి 2-3 ఇండస్ట్రీలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాడు అన్న ఆశాభావంతో మా బలమైన కోరిక. భారతీయ జనతా పార్టీకి 2%, 3% ఈ పార్లమెంట్ దగ్గర ఓటు ఉంటే మీరే గెలిపిస్తాను అనడంలో ఏంటి మీ బీజేపీ స్టాండ్?
2%, 1%, 5% అన్న ఓట్ బ్యాంకు గతంలో ఉండేదండి. ఏ పర్సెంట్ అయినా కనుక ఏది ఏమైనా కనుక కలిసికొట్టుగా పనిచేసి జనసేన, బీజేపీ, టీడీపీ కలిసికొట్టుగా పనిచేసి రాష్ట్రం పరిపాలన గాడి తప్పింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి, ఒక డెవలప్మెంట్, ఒక విజనరీ లీడర్ కావాలని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో సీఎం రమేష్ గారిని ఎంపీగా చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో చింతకాయల అయ్యన్న పాత్రి గారు ఇప్పుడే ఆయనకి ఈవేళ కాదండి, ఆయన ఏ రోజైనా నర్సీపట్నం అంటే అయ్యన్న పాత్రుడు అంటే నర్సీపట్నం. ఈ రోజు నేను అయితే ఆక్వారంగంలో నేను ఇక్కడి నుంచి తుని దగ్గర నుంచి పాండిచేరి దాకా నెలకు 2 సార్లు ప్రయాణం చేస్తాను. ఏ నియోజకవర్గంలో కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ రోడ్లు కానీ ఏమీ బాగలేదండి. 1 కిలోమీటర్ అంటే 1.5 ప్రయాణం అవుతుంది. అయ్యన్న పాత్రుడు గారు అభివృద్ధి చేశారని నిదర్శనానికి నర్సీపట్నం నియోజకవర్గమే చాలండి. ఒక విద్యారంగం అవనియండి, విద్యారంగం ఎల్కేజీ నుంచి పీజీ దాకా నర్సీపట్నాన్ని అన్ని కూడా విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. ఈ రోజు నర్సీపట్నాన్ని అర్ధరాత్రి 1 గంటకు కూడా చీకట్లో వెళ్ళగలుగుతున్నారంటే, ప్రయాణం చేయగలుగుతున్నారంటే అయ్యన్న పాత్రుడు గారు చేసిన డెవలప్మెంట్ ఒక గుంత కూడా లేదండి. మన నర్సీపట్నం నియోజకవర్గంలో రోడ్లు ఉన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో కూడా రోడ్లు ఉంటే మీరు ఏ పనికైనా నేను ఛాలెంజ్ చేయగలను. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మద్యం ఉన్నాయండి, మద్యము క్యాష్ 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 ఏంటండి, అది స్టేట్ ప్యాక్ట్కి ట్యాక్స్ లేదు, అలాగే సెంట్రల్కి ట్యాక్స్ లేదు, అంతా బ్లాక్ మనీ. ఆ డబ్బు ఎక్కడికి పోతుందండి? నెలకొచ్చి కొన్ని వేల కోట్ల డబ్బు ఏమవుతుంది? చిన్న షాపుల్లోనే ఫోన్పే ఉంటే వైన్ షాపుల్లో క్యాష్ ఫోన్పే లేకపోవడంలో భారతీయ జనతా పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్ అని పెట్టి నరేంద్ర మోదీ చెప్పిన పథకాన్ని ఎందుకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని వైన్ షాపులో ఇట్లే చేయలేదండి, మీరేమంటారు? ఇంకే చేయలేదంటే ఇక్కడ జనాలకి డబ్బులు అలవాటు చేసి జనాలను మభ్య పెట్టి డెవలప్మెంట్ని ఆపి ప్రజలను మోసం చేసి పరిధిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం తన స్టిక్కర్లు అంటించుకొని నేనే పెడతాను నేనే చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే స్టేట్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు మాయా అని చెప్పుకొని లేనివి ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు అంటే మభ్యపెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి పరిస్థితుల్లో ఉందండి. భారతీయ జనతా పార్టీ హౌసింగ్ కానీ కోటా బియ్యం కానీ భారతీయ జనతా పార్టీ ఇస్తే ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి పథకాలుగా చెప్పుకుంటే భారతీయ జనతా పార్టీ దీన్ని ఎందుకు ప్రచారం చేయలేకపోతుంది? ప్రచారం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేదు సార్. ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పగలిగే వ్యక్తులు లేరు. చిన్న పార్టీ లీడర్స్ ఉన్నాం, మేము చెప్పిన పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేదంతా కేంద్ర పార్టీ టిక్కో ఇల్లు ఉందండి, 1,80,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని స్టేట్ పార్టీ మేము ఇస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఇది మాది అని జగన్మోహన్ రెడ్డి దాడి చేయలేకపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ టీడీపీతో మిర్చి అయ్యి ఏ రకమైన ఈ లబ్ధిద పథకాలను ఏ రకంగా ముందు తీసుకెళ్తున్నాం? రెడీమేడ్ క్యాండిడేట్లు మీరు తెచ్చి ఇప్పుడు మేము అభివృద్ధి అంటే ఏ రకంగా ఈ జనాలు నమ్ముతారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ అంటే ఉన్నా కనుక ఎవరిని ఇబ్బంది కలిగించే పనులలో ఉండదు సార్. కారణం ఏంటంటే ఆ రాష్ట్రాల ప్రజలు ఆ వ్యక్తిని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళే ఎలాంటి వ్యక్తి అయినా స్వాగతిస్తుంది. తప్పు చేసినా రైట్ చేసినా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలన్నది సమభాగంగా పంచే విధానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందండి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉండదు, ఎవరిని ఒకలాగా చూసే పరిస్థితుల్లో ఉండదండి. కాకపోతే మన స్టేట్లో జగన్మోహన్ రెడ్డి అనుసరించే విషయం మాత్రం చాలా పరిపాలన విధానంలో చాలా తప్పుడు తావుగా ఉంది. కారణం ఏంటంటే ఒక అభివృద్ధి అవనియండి,
తర్వాత టిక్కో ఇల్లు అవనండి, ఉచిత బీమాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాడికి అయినా కనుక మేమే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. అందులోకి అభివృద్ధి అంటే నర్సీపట్నం అభివృద్ధి అంటే నేను ఇప్పుడు పాండిచేరి వెళ్ళండి, విజయవాడ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి ఏ ఊరు అంటే నర్సీపట్నం అంటే అయ్యన్న పోతుడి గారు అని చెప్తారు. ఎందుకంటే అయ్యన్న పోతుడి గారు నర్సీపట్నం డెవలప్ చేసింది ఆ మామూలు విషయం కాదండి. ఏ రంగంలోనే అయ్యన్న పోతుడి గారు చేశారండి. ఈవేళ ఈ ఎండపల్లి దాటాక జల్లూరు మధ్యలో బ్రిడ్జి ఓపెన్ అవ్వలేదండి, కట్టేసి 5 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది వైసీపీ గవర్నమెంట్. కారణం ఏంటంటే దానికి ఎవరు ఏమి సమాధానం చెప్పలేకపోతున్నారు. పాత బ్రిడ్జి మీద బైకులు వెళ్తాయి, పెద్ద బళ్ళు ఏమైనా కూలిపోయే పరిస్థితి ఉంది. అయినా దాని పక్కనే మన ఎమ్మెల్యే గణేష్ గారు ఈ ఊరు కూడా ఉంది. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ బ్రిడ్జి గుర్తు రాలేదని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా గుర్తు చేయడం కూడా జరుగుతుంది ఈ మీడియా మూలంగా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్ నేతని గెలిపిస్తాము అనే భరోసా ఇచ్చే మాటలు ఇప్పటికే నిన్న కాక మొన్న వచ్చిన బీజేపీ అంటుందంటే మీరు ఏ రకంగా అంటే ఇక్కడ బీజేపీ కాదు సార్. కారణం ఏంటంటే బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. బీజేపీ జనసేన నాకు కాదు, మన రాష్ట్ర జనతా పార్టీ అయ్యన్న పాత్రుడిని గెలిపిస్తాము అని ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారంటే అయ్యన్న పాత్రుడు గొప్ప, భారతీయ జనతా పార్టీ గొప్ప. విషయం ఏంటంటే మన రాష్ట్రం బాగుండాలి అనుకుంటే రాష్ట్ర ప్రజలందరూ ఒకటే గమనించాలి. మన రాష్ట్రం సరైన గాడిలో పడాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన యువతకి ఉద్యోగాలు రావాలి అనుకుంటే మనం ఎవరిని ఎన్నుకోవాలి. ఒక దొంగకి తాళాలు ఇచ్చామండి, అన్నీ తెలిసి, అది దొంగోడని తెలిసి, అది తప్పుడు మనిషి అని తెలిసి, దొంగోడని తెలిసి జగన్మోహన్ రెడ్డి తాళాలు ఇచ్చాం. ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. అదే పరిస్థితి కల చేసుకుంటే మనం 20 కాదు సార్ 50 సంవత్సరాలు వెనకపోయి పరిస్థితి అవుతుంది. ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ప్రజలందరూ ఒకటే గమనించాలి. మన రాష్ట్రం బాగుండాలన్నా, మన బిడ్డలు బాగుండాలన్నా, మన పరిపాలన వ్యవస్థ అయితే పూర్తిగా గాడి తప్పింది. ఈరోజు అవినీతిమయంలో వైసీపీ ఉంది. అదే కాదు అన్ని రంగాల్లో కూడా చెడింది. ఒక ఎంఆర్ ఆఫీసులు అవనియండి, కలెక్టర్ ఆఫీసులు అవనియండి, ఒక రాజధాని అవని, అన్ని రంగాల్లో కూడా అన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెట్టేసి మన ఆ డబ్బులు తీసుకొచ్చి మనకి తులమో పొలమో వేస్తే మనం ఏదేదో గొప్పగా ఉందనుకుంటున్నాం. రేపు పొద్దుటే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు అన్నీ నాశనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకొకసారి కానీ వైసీపీ గవర్నమెంట్కి అవకాశం ఇస్తే మనం ఇంకా మన రాష్ట్రంలో ఉన్న అవసరం లేదు, వేరే రాష్ట్రానికి కూలి పనికి తరలి వెళ్ళే అవసరం కూడా వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఓటు బ్యాంకు ద్వారానే జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పవలసిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందని నేను మరీ మనం చేసుకుంటున్నాను. అయితే అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ చాలా పూర్తిగా గాడి తప్పి విఫలమైంది. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గత పరిపాలన జగన్మోహన్ రెడ్డి భూములు, పిల్లలు, ఆస్తులను రేపొద్దు వస్తే తాకట్టు పెట్టి మన ఆస్తులు మనకే ఉండవని సీనియర్ బీజేపీ నేత ఎర్రన్నాయుడు మన స్టూడియోలో మాట్లాడారు. ఉన్నారు, ఆయనతో నమస్కారం. subscribe.